వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బంగారం భారతీయుల భావోద్వేగం. పెళ్లిళ్ళు, పండుగలు, పెట్టుబడులు అన్నింటికీ పసిడే ప్రాణం. కానీ ఇప్పుడు ఆ బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. అలాంటి వేళ ఆంధ్రప్రదేశ్ నేలలో బంగారం బయటకొస్తుందంటే ఇది కేవలం మైనింగ్ న్యూస్ కాదు, ఇది దేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన స్వర్ణ సంకేతం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ భారీ బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల మధ్య ప్రాంతంలో విస్తృతంగా పరిశోధనలు జరిపి బంగారు నిల్వలను నిర్ధారించింది. ఈ ప్రాంతంలో 1477 ఎకరాల విస్తీర్ణంలో బంగారు ఖనిజం వెలికితీతకు జియో మైసూర్ సంస్థ అనుమతులు పొందింది. తవ్వకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 1 టన్ను మట్టి నుండి 1.5 నుండి 2 గ్రాముల వరకు బంగారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. 1 టన్ను మట్టిని శుద్ధి చేయడానికి సుమారుగా 5,000 రూపాయలు ఖర్చవుతుందని అంచనా. 1000 టన్నుల మట్టిని శుద్ధి చేస్తే దాదాపుగా 700 గ్రాముల బంగారం. ఈ ప్రాంతంలో దాదాపుగా 1 కోటి టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా. రాబోయే 10 సంవత్సరాలలో జొన్నగిరి ప్రాంతం నుండి 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయడమే సంస్థ లక్ష్యం. ప్రస్తుతం రోజుకి 1000 టన్నుల మట్టిని తవ్వుతూ ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు. జొన్నగిరి ఈస్ట్ బ్లాక్లో 180 మీటర్ల లోతులోనే 6.8 టన్నుల పసిడి ఉన్నట్లుగా గుర్తించారు. ఏడాదికి 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికితీసి 3 లక్షల టన్నులను శుద్ధి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన యంత్రాలతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా బంగారం వెలికితీత పెరిగితే విదేశాల నుండి దిగుమతులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. అప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్న ఆశలు మొదలయ్యాయి. ఇది నిజమైతే సామాన్యుడికి పసిడి మళ్లీ అందుబాటులోకి వచ్చే రోజు దగ్గర పడినట్లే. జొన్నగిరి నేలలో ఇప్పుడేం జరుగుతుందంటే కేవలం మైనింగ్ కాదు, ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త ఆర్థిక అధ్యాయం. దేశానికి బంగారు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ఒక కీలక ప్రయత్నం. ఈ స్వర్ణ సంకేతం ఏమి తీసుకొస్తుంది? ఏపీకి నిజంగానే స్వర్ణయుగం మొదలైనట్లేనా? బంగారం ధరలు మళ్లీ కిందకి దిగుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజులు చెబుతాయి. జొన్నగిరి నుండి వస్తున్న పసిడి దేశం దృష్టిని మాత్రం ఇప్పటికే ఆకర్షించింది.